ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మహాభారతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఆనందంతో వింటూ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం. నిన్న మనం 5వ ఎపిసోడ్లో శకుంతలోపాఖ్యానాన్ని ప్రారంభించాం. దాంట్లో దుష్యంతుడికి శకుంతలకి గాంధర్వ వివాహం కావటం, ఆ రాజుగారు వెళ్ళిపోతూ తాను వెళ్ళి మంత్రులని సపరివార సమేతంగా పంపించి నిన్ను ఆహ్వానించి మా నగరానికి రప్పించుకుంటానని చెప్పి వాగ్దానం చేసి వెళ్ళాడు. 3 ఏళ్ళు గడిచిపోయినాయి. ఆమె గర్భాన్ని ధరించింది, 3 ఏళ్ళు మోసి ఒక అద్భుతమైనటువంటి పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడిని కన్నప్పుడు సాక్షాత్తు 3 లోకాలకు అధిపతి అయినటువంటి దేవేంద్రుడే వచ్చి ఆ పిల్లవాడు అద్భుతమైనటువంటి శక్తి సంపన్నుడై సమస్త భూమండలాన్ని పరిపాలిస్తాడు అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అంతవరకు చెప్పుకున్నాం మనం. ఇవాళ 6వ ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాం. ఈ విధంగా అందరూ కూడా దేవేంద్రుడి యొక్క మాటలు విని సంతోషంతో పొంగిపోయారు. అక్కడ ఆశ్రమవాసులంతా, శకుంతల కూడా సంతోషంతో అక్కడ ఉన్నటువంటి మునీశ్వరులని మహర్షులని భక్తితో పూజించింది. మునీశ్వరుడు కంటే ఒక మెట్టు ఎక్కువ మహర్షి, జ్ఞాపకం పెట్టుకోవాలి ఇది. ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, పెరుగుతున్నాడు. కండమ మహర్షి శాస్త్రోక్తంగా ఆ పిల్లవాడికి జాతకర్మాది సంస్కారాలన్నీ చేయించాడు. శుభలక్షణాలతో ఉన్నటువంటి ఆ పిల్లవాడి యొక్క చేతిలో శంఖచక్రాది చిహ్నాలు కనిపిస్తూ ఉన్నాయి. మల్లెపువ్వు వంటి తెల్లటి దంతాల సౌందర్యంతో సింహబల సముడై 6 సంవత్సరాల వయస్సులోనే అద్భుతమైనటువంటి పరాక్రమం ప్రదర్శిస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. సింహాలని, పులులని, అడవి పందులని, ఏనుగులని పట్టి తీసుకొచ్చి ఆశ్రమ ప్రాంతంలో చెట్ల కట్టిపారేసేవాడు. రాక్షసులని, పిశాచాలని మర్దిస్తూ వధిస్తూ మహర్షులను సేవించుకుంటూ ఉన్నాడు. సర్వ దుష్టశక్తులని పీడిస్తూ ఉన్నంత వల్ల ఆ పిల్లవాడికి ఆశ్రమవాసులంతా సర్వదమనుడు అని పేరు పెట్టారు. దమనుడు అంటే అణిచిపారేసేవాడని, అన్నిటినీ అణచగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కాబట్టి సర్వదమనుడు అని పిలుస్తూ ఉన్నారు. కాలం గడుస్తోంది. శకుంతలకు అక్కడ చాలా భారంగా నడుస్తోంది జీవితం. ఎందుకని ఎప్పుడెప్పుడు భర్త దగ్గరికి వెళ్ళాలని ఆమె ఆలోచన. తన పిల్లవాడిని మహారాజుని చేయాలి కదా, యువరాజుని చేయాలి కదా ముందు. ఆమె యొక్క శరీరం శుష్కించిపోతోంది, వదనం దీనంగా ఉంటున్నది, హృదయం దుఃఖభారంతో జీవిస్తూ ఉంది శకుంతల. అటువంటి శకుంతలను చూసి తండ్రి అయినటువంటి కర్ణుడు లోపల ఎంతగానో పరితపించాడు. అప్పుడు కణ్వ మహర్షి తన యొక్క అద్భుత తపశక్తితోటి సర్వదమనుడికి సర్వ విద్యలు నేర్పించాడు. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆ పిల్లవాడికి 4 వేదాలు, సమస్త శాస్త్రాలు, శస్త్రాస్త్ర విద్యలు అన్నీ కూడా నేర్చుకున్నాడు తాతగారి దగ్గర.
కణ్వ మహర్షి ఒకరోజు శకుంతలను పిలిచాడు. అమ్మా కళ్యాణి, నీ భర్త నుండి పిలుపు వస్తుందని ఇంతవరకు ఆశగా ఎదురు చూశావు. మరి దుష్యంతుడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో నాకు అర్థం కావటం లేదు. ఓ తల్లి, పతివ్రత ధర్మాలతో చెరిస్తున్నటువంటి నువ్వు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ భర్త దగ్గరికి వెళ్ళాలి. నీ యొక్క పతి సేవలో నీ యొక్క జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి. ఏ భార్యకైనా అదే కదమ్మా ఉత్తమమైన స్థితి. ఓ శకుంతల, నీ పుత్రుడు సర్వదమనుడు యువరాజు పదవికి సర్వ విధాల అర్హుడయ్యాడు. సమస్త విద్యలలో ఆరితేరాడు. నీ బిడ్డను యువరాజుగా చూసుకొని నీ భర్తతోటి నువ్వు సంతోషంగా జీవించాలి అని నేను ఆశపడుతున్నాను. అమ్మా, నా మాట విని నువ్వు నీ బిడ్డను తీసుకొని రాజధానికి వెళ్ళిపో. నా మాటకు అడ్డం చెప్పొద్దు. నేను చెప్పినట్టు విను. మాట తప్పావా నా పాదాల మీద ఒట్టు అన్నాడు కణ్వుడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. శకుంతల మౌనం దాల్చింది. వాస్తవంగా తన భర్త వచ్చి తీసుకువెళితే ఆ గౌరవం వేరు. తనంతట తాను వెళ్ళటం అనేది, ఎంత మనస్సులో భర్త పట్ల ప్రేమ ఉన్నా ఆభిజాత్యం అనేది ఒకటి ఉంటుంది. క్షత్రియకాంత కదా, అది అడ్డం వస్తుంది. అందులో విశ్వామిత్రుడి యొక్క కూతురు, సామాన్యురాలు కాదామె. ఓ జనమేజయ మహారాజా, వింటున్నావా? ఈ విధంగా శకుంతలాదేవిని ఆదేశించి కణ్వ మహర్షి తన మనవడైనటువంటి సర్వదమనుణ్ణి ఆలింగనం చేసుకొని ఆ పిల్లవాడి యొక్క మూర్ధన్య స్థానాన్ని ఆఘ్రాణించాడు. అది ఆనాడు సంప్రదాయం. మూర్ధన్య స్థానం అంటే నుదురు భాగం. నుదురు భాగాన్ని, వాసన చూడటాన్ని మూర్ధన్యస్థాన ఆఘ్రాణము అంటారు. నాయన సర్వదమన, చంద్రవంశంలో ప్రసిద్ధుడైనటువంటి మహారాజు మీ తండ్రి దుష్యంతుడు. నీ తల్లి ఆ ధర్మాత్ముడి యొక్క పట్టపురాణి. మీ తండ్రిని సమీపించాలని మీ తల్లిగారు బయలుదేరబోతోంది. ఆమె వెంట నువ్వు కూడా వెళ్ళు. నీ తండ్రి గారిని దర్శించు. ఆ మహాత్ముడికి ప్రదక్షిణ నమస్కారాలు చేయి. అక్కడ యువరాజువై శోభిల్లు. పితృపైతామహ సంప్రాప్తమైనటువంటి రాజ్యాన్ని ఆదర్శవంతంగా పరిపాలించి అందరికీ ఆనందం చేకూర్చవయ్యా అని సర్వదమనుణ్ణి కణ్వ మహర్షి ప్రేమతోటి ఆశీర్వదించాడు. కూతుర్ని పిలిచాడు. అమ్మా శకుంతల, స్త్రీకి పాతివత్య ధర్మమే పరమోత్కృష్టమైనది. పతివ్రతామూర్తిని దేవతలు కూడా అనుగ్రహిస్తూ ఉంటారు. పతి సేవలో స్త్రీకి సర్వ సౌఖ్యాలు, సమస్త పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయమ్మా. ఇంకా విడిగా పూజలేం చేయక్కర్లేదు. పతి సేవ చేస్తే చాలు. సమస్త దేవతా పూజలు చేసినట్టే నువ్వు. తల్లి, వెళ్ళు. నీ యొక్క పతి సేవలో నీ జీవితాన్ని ఆదర్శంగా మలుచుకో, చరితార్థం చేసుకో అని బుద్ధులు చెప్పాడు. శకుంతలాదేవిని ఆశీర్వదించి శిష్యులను పిలిచాడు. ఇదే కథని అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి పేరుతోటి కాళిదాస మహాకవి రచించాడు. అందులో ఈ పిల్లని, కూతుర్ని సాగనంపేటప్పుడు ఘట్టం ఎంత ఉదాత్తంగా చిత్రీకరించాడు. అయితే భారతంలో అంత ఇదిగా లేదు. అది నాటకం, ఇది ఇతిహాసం. మునీశ్వరులను పిలిచి, ఓ మునీశ్వరులారా, ఈ శకుంతలాదేవి తన యొక్క జీవితం యావత్తూ అడవుల్లోనే గడిపింది. నా బిడ్డ అయినటువంటి ఈ శకుంతలని నేను కూడా అంతే అల్లారు ముద్దుగా ప్రేమతోటి పెంచాను. నగర జీవనం ఎలాంటిదో ఈమెకి తెలియదు. ఇంతవరకు ఏ నగరాన్ని చూసిందే లేదు. అందువల్ల మీరంతా కలిసి నా కూతుర్ని సురక్షితమైనటువంటి మార్గంలో భర్త దగ్గర వదిలిపెట్టిరండి. ఆమెతో పాటు
ఆమె కుమారుడు సర్వదమనుడు కూడా వస్తాడు అని చెప్పి అందరూ వింటూ ఉండగా ఒక అందమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు. నారీణాం చిరవాసోహి బాంధవేషు నరోచతే కీర్తి చారిత్ర ధర్మజ్ఞః తస్మాన్నాయతమాచిరం. వ్యాసుల వారి శ్లోకం మూల భారతంలోది. అందరికీ ఉద్దేశించి చెప్తున్నాడు, స్త్రీమూర్తులు చిరకాలం బంధువుల దగ్గర, సోదరుల ఇళ్లల్లో, తండ్రి గృహంలో ఉండకూడదు. అందులో పెళ్ళయిన తర్వాత ఉండనేకూడదు. అలా ఉండడం వల్ల శీల పాతివ్రత్యాలు ప్రశ్నార్థకాలై ఆ అమ్మాయికి అపకీర్తిని అందిస్తాయి. అందువల్ల ఎక్కువ కాలం పుట్టింట్లో ఉండకూడదు. కణ్ముని యొక్క హితవచనాలు శకుంతలాదేవికి సంతోషాన్ని కలిగించినాయి. సర్వదమనుడు కూడా తాతగారైనటువంటి కణ్వ మహర్షి యొక్క ఆదేశాన్ని శిరోధార్యంగా భావించాడు. తల్లి కొడుకులు మానసికంగా ప్రయాణానికి సిద్ధపడ్డారు. ఇక ఆ కొడుకు, అమ్మా బయలుదేరదాం, ఇంకా ఆలస్యం ఎందుకు? తాతగారి యొక్క ఆజ్ఞానుసారం మనం వెంటనే బయలుదేరి రాజధానికి వెళదాం, తండ్రి గారిని ఆనందపరుద్దాం అని ఆ కణ్వ మహర్షికి ఇద్దరు కూడా చక్కగా నమస్కారం చేసి నిలబడ్డారు. అప్పుడు మళ్ళీ శకుంతల తండ్రి దగ్గరకు వచ్చింది. ఇంతకాలం తండ్రి దగ్గరే ఉంది కదా, ఎక్కడో అడవిలో దొరికింది పసికందుగా, పెంచి పెద్ద చేశాడు. ఇప్పటికి దాదాపు 25-26 ఏళ్ళు వచ్చి ఉంటాయి ఆమెకి. బరువెక్కినటువంటి గుండెలతో తండ్రి యొక్క పాదాలని ముట్టుకున్నది, అభివాదం చేసింది, కన్నీటితో పాదాలు కడిగింది. తండ్రి, నా అజ్ఞానం వల్ల కానీ, మీరు నా తండ్రి అనేటువంటి చనువు వల్ల కానీ నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పి ఉన్నా, నేనేదైనా చేయరాని పని చేసి ఉన్నా, మీ మనస్సుకు బాధ కలిగించిన నన్ను మనస్ఫూర్తిగా మన్నించండి. మీకు ఇష్టం లేని పనులు నేను ఎప్పుడోకప్పుడు తెలియక చేసి ఉంటాను. మీకు ఇష్టం లేని మాటలు మాట్లాడి ఉంటాను. నన్ను, మీ బిడ్డ శకుంతలని క్షమించి దీవించండి అని దుఃఖపడిపోయింది. మహర్షి మారు మాట్లాడలా. ఎందుకంటే గొంతులోంచి మాట పెగలటల. ఆయన కంఠం గద్గదమైపోయింది, శరీరం కంపించింది, కళ్ళ నుంచి కన్నీరు జారి చెక్కిళ్ల మీద పారుతూ ఉన్నాయి. మహా తపస్సంపన్నుడాయన, ప్రపంచాన్ని తృణప్రాయంగా భావించినటువంటి మహిమాన్వితుడైనటువంటి వాడు కణ్వుడు. కానీ పెంచినటువంటి మమకారాన్ని విడిచిపెట్టలేకపోతున్నాడు. అంటే తన కూతురు అత్తవారింటికి వెళుతూ ఉంటే సాధారణమైనటువంటి తండ్రిలాగా భరించలేనటువంటి దుఃఖంతో, శోకంతో, బాధాతప్త హృదయంతో తల ఎత్తి కూతురు వంక చూడలేక భూమిని మాత్రమే చూస్తూ శిలా విగ్రహంలాగా బిగుసుకుపోయి నిలబడిపోయినాడు. అటువంటిది ఆ పరిస్థితి. బిడ్డని అత్తవారింటికి పంపించేటప్పుడు తల్లి తండ్రి పడేటటువంటి వేదన ఏదైతే ఉందో అది మాటలతో ఎవ్వడూ వర్ణించలేడు. ఇక తప్పని పరిస్థితి కాబట్టి తల్లి కొడుకులిద్దరూ కొంతమంది మునులని వెంట పెట్టుకొని దుష్యంత మహారాజు పట్టణానికి తీసుకువెళ్ళి అక్కడ ఆ సభాభవనంలోకి ప్రవేశపెట్టి వాళ్ళ పని అయిపోయింది కదా అనుకున్నారు వాళ్ళు, వెళ్ళినటువంటి వాళ్ళు. ఇక్కడ సభలోకి ప్రవేశించింది నిండు సభ. దుష్యంత మహారాజు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. మంత్రులు, సామంత్రులు అందరూ కూడా చక్కటి సింహాసనాల మీద కూర్చొని ఉన్నారు. కానీ ఈ లోపలికి వెళ్ళినటువంటి శకుంతలాదేవి
బిడ్డను వెంట పెట్టుకొని సిగ్గుతోటి కుంచుకుపోతోంది. అప్పుడు శకుంతల తన పుత్రుడి వైపు తిరిగి, కుమారా, ధర్మాత్ముడైనటువంటి ఈ మహారాజు నీ తండ్రి, వెంటనే అభివాదం చేయి నాయనా అన్నది. ప్రభు కరుణించండి అని నమస్కరించినటువంటి శకుంతలాదేవి తల వంచుకొని నిలబడింది సభలో. దుష్యంతుడు వెంటనే మాట్లాడుతూ ఉన్నాడు. ఓ వరవర్ణిని, నీవు పుత్రసహితంగా ఏ కార్యం కోసం వచ్చావో చెప్పు, దాన్ని తప్పకుండా నేను నెరవేరుస్తాను అన్నాడు. గుర్తు పట్టనట్టే నటిస్తున్నాడు. చూడండి, మహారాజా, మనకి జన్మించే పుత్రుడికి యవ్వరాజ పట్టాభిషేకం చేస్తానని ఆనాడు నన్ను గాంధర్వ వివాహం చేసుకునే సందర్భంలో కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలో మన సమాగమ సమయంలో మీరు ప్రతిజ్ఞ చేశారు. సర్వలక్షణ లక్షితుడైనటువంటి ఈ బిడ్డడే మీ పుత్రుడు. ఇతన్ని యువరాజును చేయండి, అదే నా కోరిక అన్నది. శకుంతల చెప్పినటువంటి విషయం తనకి అర్థమైనా కూడా అర్థం కానట్లుగా నటించడం మొదలుపెట్టాడు దుష్యంత మహారాజు. దీనికి కారణం చివరిలో చెప్తాను, ఎందుకు అలా చేశాడో. ముందు మాత్రం కథ వినండి. దుష్యంతుడి యొక్క మాటలు విని శకుంతల కొన్ని క్షణాల పాటు దిగ్భ్రాంతి చెందింది. నోట మాట రాల. బాధతో గుండె బరువెక్కిపోయింది. కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. పెదవులు కంపిస్తూ ఉన్నాయి. చూపులతోనే కాల్చిపారేస్తుందా అన్నట్లుగా రాజు వైపు చూసింది. మాట్లాడుతోంది క్రోధంతో. మహారాజా, మీరేనా ఇలా మాట్లాడేది? ఎవడో ప్రాకృతుడు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నారేమిటి మీరు? మీరు ఈ విధంగా ప్రవర్తిస్తారని నేను కలలో కూడా ఊహించలేదు. నిజానిజాలు మీ అంతరాత్మకి తెలియవా? మీ యొక్క మనస్సాక్షిగా చెప్పండి. ఆంతర్యంలో ఒక విధంగాను, బాహ్యంలో మరొక విధంగాను ప్రవర్తించేటటువంటి వాళ్ళు పాపాత్ములవుతారు, చోరులవుతారు. అటువంటి ఆత్మవంచనకు మీరు పాల్పడద్దు. ఓ మహారాజా, ఏకాంతంలో జరిగినటువంటి విషయం నాకు మీకు తప్ప మరెవరికి తెలుస్తుందిలే అని మీరు భావిస్తున్నారేమో. అది పొరపాటు. అన్నింటినీ గమనిస్తున్నటువంటి పురాణ పురుషుడు, పుణ్యశ్లోకుడైనటువంటి పరమేశ్వరుడు మీ హృదయంలోనే ఉన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని భగవద్గీతలో చెప్పాడు. ప్రతివాడి హృదయంలో పరమాత్మ ఉంటాడు. మీ హృదయంలో ఉన్నాడు, నా హృదయంలో కూడా ఉన్నాడు. ఈ విషయం మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నారు మీరు. కర్మసాక్షి అయినటువంటి పరమేశ్వరుడు చూస్తుండగానే మీరు ఇలాంటి అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఇలాంటి పాపకర్మలు చేయడానికి ఉద్యుక్తులవుతున్నారు. ఓ మహారాజా, సత్యవాదులని దుఃఖం ఏనాటికి కూడా సమీపించలేదు. సత్పురుషులైన వాళ్ళకి మేలు చేసేది ధర్మం మాత్రమే. తప్పు చేసే ప్రతి ఒక్కడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు త్రాగినట్లు తనను ఎవరూ చూడటం లేదని భావిస్తూ ఉంటాడు. కానీ మహారాజా, మానవుడు చేసేటటువంటి పాపాలని, పుణ్యకార్యాలని దేవతలతో పాటు సర్వహృదయ అంతర్యామి అయినటువంటి పరమేశ్వరుడు, సూర్య చంద్రులు, వాయువు, భూమి ఆకాశం, జలము హృదయము, యమధర్మరాజు, రాత్రి పగలు, ఉభయ సంధ్యలు అంటే 2 సంధ్యలు, పూర్వ సంధ్య అంటే ఉదయం సంధ్యాకాలం, సాయం సంధ్యాకాలం, ముఖ్యంగా ధర్మం, ఇవన్నీ చూస్తూనే ఉంటాయి అని అద్భుతమైనటువంటి ధార్మికమైనటువంటి ప్రసంగం చేసింది శకుంతలాదేవి. ఎందుకని? కణ్వుడు మహానుభావుడు, ఆయన శిష్యరికంలో నేర్చుకుందన్నీ. అందుకని ఆ విధంగా మాట్లాడగలిగింది. ఓ మహారాజా, ఈ చరాచర ప్రపంచమంతా పరమేశ్వరుడు ధర్మరూపంలో వ్యాపించి ఉన్నాడు. ఏ ఒక్క ప్రదేశంలోనూ
మరేదో లోకంలోనూ భగవంతుడు ఉన్నాడని అవివేకులైన వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అందుకనే వాళ్ళు పాపాచరణకు పాల్పడుతూ ఉంటారు. అన్నింటిలో అంతర్యామిగా ఉన్నటువంటి ఆ జగన్నాథుడిని ఆయన కళ్ళు కప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఆయన జగచ్చక్షువు అంటారు పరమాత్మని. జగత్తంతా నేత్రాలే ఆయనకి. పరమేశ్వరుడు లేని చోటు లేదు నాథ. ఆయన అన్నింటా ఉంటున్నాడు. ఆయనకి తల వంచి సూర్యభగవానుడు వెలుగు జిమ్ముతూ ఉన్నాడు. చంద్రభగవానుడు వెన్నెలలు చిందిస్తూ ఉన్నాడు. అగ్ని దహిస్తూ ఉన్నది, గాలి వీస్తూ ఉన్నది, నీళ్లు చల్లబరుస్తూ ప్రాణాధారంగా ఉన్నది. చెవులు లేకుండానే వినగలిగిన వాడు పరమేశ్వరుడు. కళ్ళు లేకుండానే చూడగలడు. ఈ విశ్వమంతా తానే వ్యాపించి ఉన్నాడు. అందుకనే విష్ణువుకి వ్యాపనశీలత్వం కలిగిన వాడు అంటాడు. ప్రహ్లాదుడు కూడా తండ్రికి నిరూపించి చెప్పాడు. ఇందుగలడందులేడని సందేహంబు వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెంది వెతికిన అందందే కలడు, దానవాగ్రని వింటే అంటాడు. ఓ నాథ, పరమేశ్వరుడి యొక్క కాళ్ళు చేతులు అంతటా కదులుతూ ఉంటాయి. ఆయన కళ్ళు సమస్త విశ్వంలో వ్యాపించి ఉండి అన్నిటినీ చూస్తూ ఉంటాయి. అందరి మాటలు ఆయన చెవులు వింటూ ఉంటాయి. అంతా ఆ దివ్యాత్ముడే వ్యాపించి ఉన్నాడు. ఇదే ధర్మస్పృహ మహారాజా. ధర్మరూపంలో దైవం శోభిస్తున్నాడు అనేటువంటి అపూర్వమైనటువంటి అవగాహన. ధర్మస్పృహతో దైవ చింతనతో ఎవరైతే జీవిస్తారో వాళ్ళు తాము చేస్తున్నటువంటి సమస్త పనులు పరమేశ్వరుడు చూస్తున్నాడని, తాము పలికే ప్రతి మాట చప్పుడు లేకుండా వింటున్నాడని భావించి ధర్మబద్ధంగా జీవిస్తారు. అటువంటి వాళ్ళని ఏనాడు కూడా దుఃఖం సమీపించదు మహారాజా. అసత్యవాదులు, అధర్మపరులు దైవం కళ్ళు గప్పి దూరంగా ఎక్కడికి పోలేరు. పాప ఫలితాన్ని నుంచి కూడా తప్పించుకోలేరు. మహారాజా, నా అంతట నేనే వచ్చానని నన్ను చులకన చేయొద్దు. నన్ను అవమానించడం మీకు తగినట్లు లేదు. నేను పరమ పవిత్రురాలిని, అగ్నిలాగా పవిత్రమైన దాన్ని. అటువంటి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షిస్తున్నావో నాకు అర్థం కావటం లేదు రాజా. నా అభ్యర్థన గనక అంగీకరించకపోతే ఓ దుష్యంత మహారాజా, మీ యొక్క శిరస్సు 100 ముక్కలుగా పగిలిపోతున్నది అన్నది. అంత గట్టి మాట మాట్లాడింది. ఓ రాజా, పురుషునిలో సగభాగం భార్యే ఆక్రమించి ఉంటుంది. పరమేశ్వరుడే నిరూపించి చూపించాడు అర్ధనారీశ్వరుడుగా. అందుకే ఆమెను అర్థాంగి అంటారు. భర్తకు భార్యే ఉత్తమమైనటువంటి మిత్రుడు. ధర్మానుష్ఠానం కోసం భవసాగర తరణానికి ఎవరికైనా ఆధారం ధర్మపత్నియే. గృహిణి ఎవరికైతే ఉంటుందో వాడు మాత్రమే గృహస్థు అవుతాడు. అంటే భార్య ఉన్నవాడు మాత్రమే గృహస్థు. ఓ మహారాజా, మధురమైనటువంటి మాటలు మాట్లాడేటటువంటి భార్యలు ఏకాంతంలో మిత్రులుగా ఉంటారు. ధర్మకార్యంలో తండ్రిలాగా వ్యవహరిస్తారు. వ్యాధులు వచ్చినప్పుడు తల్లుల్లాగా సేవలు చేస్తారు. ఓ రాజా, తనకంటే ముందే భర్త గనక మరణిస్తే ఆ వియోగాన్ని భరించలేనటువంటి భార్య భర్తను అనుసరిస్తుంది. ఒకవేళ భర్త కంటే ముందు తానే మరణిస్తే పరలోకంలో ఆ భర్త కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. ఓ రాజా, భర్తయే భార్య గర్భంలో తిరిగి మళ్ళీ పుత్రుడిగా పుడతాడు. దీనినే జాయాత్వం అని విద్వాంసులు చెబుతారు. జాయా అంటే భార్య అని. ఎటువంటి భార్య? పుత్రులు కలిగినటువంటిది. అందుకనే ఆత్మావై పుత్రనామాసి అనేటువంటి ఒక సూక్తి కూడా ఉపనిషత్తులు వేదం చెప్పినాయి. అంటే తానే తన పుత్రుడిగా పుడతాడు భార్య యందు. ఓ
ఓ మహారాజా, అటువంటి భార్య నుండి ఉద్భవించినటువంటి కుమారుడు ఇటు తండ్రినే కాకుండా పూర్వీకులైనటువంటి పితామహులను కూడా పున్నామ నరకం నుండి రక్షిస్తాడు. పుత్ అనేటువంటి నరకం, దాని నుంచి రక్షిస్తాడు. కాబట్టే కొడుకును పుత్రుడు అని అంటారు. ఈ మాట బ్రహ్మదేవుడు చెప్పిన మాట, నా మాట కాదు. నాథ, ఓ రాజా, మానవులలో బ్రహ్మవిధులు శ్రేష్ఠులైన వాళ్ళు అంటే వేదం చదువుకున్న వాళ్ళు. చతుష్పాద జంతువులలో గోవు శ్రేష్టమైనది. పూజార్హులైన వాళ్లల్లో గురువు శ్రేష్ఠుడు. సర్వ సుఖాన్ని ఇచ్చే వాళ్లల్లో పుత్రుడే గొప్పవాడు. రాజా, నా మాట విని నీ పుత్రుణ్ణి కౌగిలించుకొని ఆ పుత్ర గాత్ర పరిష్వంగన సుఖాన్ని అనుభవించవయ్యా అన్నది. అంటే పుత్రుడి యొక్క శరీరాన్ని కౌగలించుకొని ఆ సుఖాన్ని అనుభవించమంటున్నది. ఆ సుఖం ప్రపంచంలో ఇంకెక్కడా రాదు, ఎవరూ ఇవ్వలేరు. ఓ మహారాజా, మీ కొడుకుని నా కడుపులో 3 సంవత్సరాలు మోసి నేను కన్నాను. ఈ బాలుడు పుట్టగానే 100 అశ్వమేధ యాగాలు చేస్తాడని, తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని పోగొడతాడని అశరీరవాణి చెప్పింది. ఓ రాజా, ఏ తండ్రి అయినా గ్రామాంతరం వెళ్ళి తిరిగి రాగానే ఇంటికి పుత్రుణ్ణి దగ్గరగా పిలుస్తాడు. వెంటనే ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దాడుతాడు కదా. ఓ మహారాజా, మీరు వేదాధ్యయనం చేశారు కదా. పుత్రులకు జాతకర్మ చేసేటటువంటి సమయంలో పఠించేటటువంటి మంత్రం యొక్క అర్థం మీకు తెలియదని నేను ఎలా అనుకునేది? ఏమంటారో తెలుసా? అప్పుడు అంగాదంగాద్ సంభవసి హృదయాదివి జాయసే ఆత్మావై పుత్రనామాసి సజీవ శరదశతం అంటారు. ఓ పుత్రా, నా సర్వమైనటువంటి అంగాల నుండి నువ్వు ఉద్భవించావు, నాకు పుట్టావు. నీవే నా హృదయానివి. పుత్రుడు అనేటువంటి పేరుతో పిలవబడుతున్నటువంటి నా ఆత్మవు నీవే. నీవు దీర్ఘాయుష్మంతుడవై సంతానవంతుడవై వర్ధిల్లు అని పేరు పెట్టేటప్పుడు ఎవరైనా కూడా ఆ విధంగా చేస్తారు. ఓ మహారాజా, కానీ నా పుత్రుడికి ఆ అదృష్టం పట్టలేదు. మా తండ్రి ఇంట జాతక కర్మలన్నీ జరిగినాయి. మీ సమక్షంలో జరగాలి, మీరు చెయ్యాలి. కానీ ఆ అవకాశానికి వీడు నోచుకోలేదు. శకుంతలాదేవి అంటున్నది, ఓ మహారాజా, ఇప్పుడు నేను చెప్పినటువంటి మంత్రార్థాలన్నీ మీకు తెలిసినవే కదా. అయినా కూడా మీరు ఎందుకని గౌరవించటం లేదు? ఓ మహారాజా, నువ్వు ఒక్కడివే అయినా ఇప్పుడు నా ఎదుట 2 రూపాలతో శోభిస్తున్నావు. ఎందుకని? ఆత్మావై పుత్రనామాసి అనేది కదా, తానే కొడుకుగా పుడతాడని చెప్పుకున్నాం కదా. అందువల్ల నీవే నాకు కొడుకు రూపంలో కనిపిస్తున్నావు. ఓ మహారాజా, బ్రహ్మదేవుడి యొక్క దివ్యానుగ్రహం వల్ల నా తల్లి మేనక జన్మించింది. మహాతపస్వి అయినటువంటి విశ్వామిత్రుడు నా తండ్రి. నా తల్లి తండ్రి ఇద్దరు సర్వోత్తములు. అటువంటి తండ్రిని పొందినటువంటి నేను తక్కువ దాన్ని అనుకుంటున్నారా మీరు? అంతేకాదు, బ్రహ్మచర్యంలో గొప్పగా చరించేటటువంటి తపోనిష్ఠా గరిష్ఠుడైనటువంటి కణ్వ మహర్షి యొక్క పెంపకంలో పెరిగాను నేను. వేట కోసం వచ్చారు మీరు. మా ఆశ్రమంలో నన్ను ఏకాంతంలో చూసి నన్ను వరించానని చెప్పారు. అప్పుడు ఈ విషయాలన్నీ మీకు సవిస్తరంగా చెప్పాను. శకుంతల పక్షులు నన్ను కాపాడాయి కాబట్టి నా పేరు శకుంతల అని కూడా మీకు చెప్పాను. మీరు నన్ను వరించారు. నన్ను చూసిన క్షణంలోనే మిమ్మల్ని మీరు మరిచిపోయారు, మోహంలో పడిపోయారు. నేను వద్దు వద్దు అని వారించినా వినకుండా ధర్మార్థాలను ప్రస్తావిస్తూ గాంధర్వ పద్ధతిలో నన్ను పెళ్లి చేసుకున్నారు. ఎన్నో సత్యవాక్కులు నాకు చెప్పారు, పట్టుబట్టి ప్రతిజ్ఞలు చేశారు. మీ సత్యభాషణం, మీ ధర్మజీవనం నమ్మాను. నన్ను నేను అర్పించుకున్నాను మీకు.
ఓ మహారాజా, అటువంటి మీరు ధర్మం తప్పి ప్రవర్తిస్తారా? ఈరోజు నేను వచ్చినప్పుడు మీలాంటి ఉత్తమ క్షత్రియులు ప్రవర్తించవలసినటువంటి తీరు ఇదేనా స్వామి? ఓ లోకనాథ, అపరాధం చేయనటువంటి నన్ను అనాథన చేయడం మీకు సబబుగా ఉందా? ఇది మీకు ధర్మంగా ఉందా? ఇదేనా మీ ధర్మ పరిపాలన? మీ ధర్మరక్షణ ఇదేనా స్వామి? ఓ రాజా, పూర్వజన్మలో నేను ఏ పాపం చేశానో, బాల్యంలో తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారు. ఇప్పుడు యవ్వనంలో భర్తగా ఉండవలసినటువంటి మీరు నన్ను విడిచిపెట్టారు. ఓ రాజా, ఇంతగా చెప్పినా మీ మనస్సు గనక మారకపోతే నేను మళ్ళీ మా పితృపాదులైనటువంటి కణ్ముని యొక్క ఆశ్రమానికి వెళ్ళను. కానీ మీ కుమారుణ్ణి నిరాకరించే అధికారం మాత్రం మీకు ధర్మబద్ధంగా లేనేలేదు. కాబట్టి ఈ బాలుణ్ణి మీ దగ్గరే విడిచిపెట్టి నేను వెళ్ళిపోతాను అని కఠినంగా మాట్లాడింది. అప్పుడు దుష్యంత మహారాజు అంటున్నాడు, ఓ శకుంతలా, నువ్వెవరో, ఈ బాలుడెవరో నాకు తెలియదు. అబద్ధాలు ఆడటంలో ఆడవాళ్ళు అందివేసిన చెయ్యి అంటారు. నిన్ను చూస్తుంటే ఆ మాటలు నిజమేనని నాకు అనిపిస్తోంది. అప్సరస స్త్రీ అయినటువంటి నీ తల్లి మేనక ఒక కొలటలాగా నిన్ను కని పడేసి వెళ్ళిపోయిందా? తపోధనుడై ఉండి కామవశుడైనటువంటి విశ్వామిత్రుడు నీకు తండ్రి. అలాంటి వారికి జన్మించావు కాబట్టే నువ్వు కూడా ఒక వేశ్యలాగా బరి తెగించి మాట్లాడుతున్నావు సభామధ్యంలో. ఇలా మాట్లాడటానికి నీకు సిగ్గనిపించటం లేదా? ఇక చాలు, ఇక మాట్లాడకు. దుష్టురాలా, ఇంకా ఎందుకు నిలబడతావు ఇక్కడ? వెళ్ళిపో. విశ్వామిత్రుడు ఎక్కడా, మేనక ఎక్కడా, నువ్వేమిటి? ఈ వయస్సులో అతికాయుడైనటువంటి ఈ పిల్లవాడేంటి? నీలాంటి నీచమైనటువంటి స్త్రీని నేను ఎక్కడా ఇంతకుముందు చూడనే లేదు. నువ్వు చెప్పినటువంటి విషయాలు నాకేం తెలియవు. ఇక నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళిపో అని కఠినంగా మాట్లాడాడు. అప్పుడు ఆమంటోంది, ఓ మహారాజా, ఆవగింజంత దోషం ఇతరులలో కనిపిస్తే 6 ఘడియలు ఆపకుండా ప్రసంగించేటటువంటి నీవు, మారేడుకాయంత దోషం నీలో ఉన్నా కూడా ఒక్క క్షణం కూడా నీ తప్పుని ఆలోచించలేకపోతున్నావు. నా తల్లి మేనకను పరిహసిస్తున్నావు. ఆవిడ దేవకాంత. ఆమె కళ్ళ చూపుల్లో సమస్త దేవతలు తిరుగుతూ ఉంటారు. ఏ విధంగా చూసినా కూడా జన్మ జాతులలో నీకంటే నేను అన్ని విధాలా శ్రేష్టమైనటువంటి దాన్ని. నీవా భూమి మీద తిరిగేవాడివి, నేను ఆకాశయానం చేసేదాన్ని. నిజం చెప్పాలంటే మన ఇద్దరి మధ్య తేడా మేరు పర్వతానికి ఒక ఆవగింజకి ఉన్నంత తేడా ఉంది. అవసరమైతే ఈ క్షణంలోనే ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణాది లోకాలకి నేను వెళ్ళి మళ్ళీ రాగలను. ఓ రాజా, నీ మీద ద్వేషంతో కాదు కానీ నిదర్శనంగా ఒక్క విషయాన్ని మాత్రం నీకు చెప్పాలనుకుంటున్నాను. వికారుడైనటువంటి వాడు తన రూపాన్ని అద్దంలో చూడనంత వరకు అందరికంటే తానే అందగాండని పొంగిపోతూ ఉంటాడు. ఒక్కసారి తన వికార రూపాన్ని అద్దంలో చూసుకుంటే సిగ్గుతో తలదించుకుంటాడు. ఓ రాజా, మంచి రూపం కలిగినటువంటి వాళ్ళు ఇతరులని హేళన చేయరు. పితండాది వికృత ప్రలాపాలతో ఎవరిని బాధ పెట్టరు. కానీ దుష్టులు మాత్రం దౌష్యాన్నే గ్రహిస్తారు. ఓ మహారాజా, ఎవరైతే తాను కన్నటువంటి పుత్రుణ్ణి తన పుత్రుడు కాదు అని తిరస్కరిస్తారో అటువంటి వాళ్ళ యొక్క ఐశ్వర్యాన్ని దేవతలు నాశనం చేసేస్తారు. ఓ రాజా, నా మాటలు విను. ఈ పుత్రుణ్ణి విడిచిపెట్టాలని చూడొద్దు.
నుతజల పూరితంబులై నూతులు నూరిటి కంటే అని ఆదికవి నన్నయ్య గారి పద్యం ఇక్కడ. అయితే పద్యాల జోలికి వెళ్ళటం లేదు, నేను కేవలం వచన రూపంలోనే చెప్పాలి అని నిర్ణయించుకున్నాను కాబట్టి చెప్తోంది శకుంతల. ఓ దుష్యంత మహారాజా, 100 దిగుడు బావుల కంటే 100 బావుల కంటే ఒక దిగుడు బావి శ్రేష్టం. అంటే చేదవేసి లాక్కునేటటువంటి బావులు 100 కంటే దిగుడు బావి మెట్లు ఉంటాయి, దానికేమీ చాంతాడక్కర్లేదు, తోడక్కర్లేదు, చక్కగా మెట్లు దిగి వెళ్ళి నీళ్లు తాగొచ్చు. అటువంటి 100 దిగుడు బావుల కంటే కూడా ఒక యజ్ఞం చేయటం గొప్ప. అటువంటి యజ్ఞాలు 100 చేయటం కంటే కూడా ఒక పుత్రుండి ఉండటం ఉత్తమం. ఓ రాజా, అటువంటి ఉత్తమమైనటువంటి 100 మంది పుత్రుల కంటే ఒక్క సత్యవాక్యం శ్రేష్టమైనది. సర్వ వేదాధ్యయనాలు, సమస్త తీర్థయాత్రలు అన్నీ కూడా సత్యవచనంతో సరితూగలేవు. సత్యానికి సరి అయినటువంటి ధర్మం ఈ ప్రపంచంలో ఏదీ లేదు. సత్యాన్ని మించినటువంటి శ్రేష్టమైనది మరొకటి లేనే లేదు. అలాగే అసత్యం కంటే దారుణమైనది కూడా ప్రపంచంలో ఏదీ లేదు. ఓ రాజా, 1000 అశ్వమేధ యాగాల ఫలితాన్ని ఒకవైపు త్రాసులో పెట్టి సత్యపాలన ఫలితాన్ని మరొక వైపు త్రాసులో ఉంచితే సత్యమే బరువు అవుతుంది. సత్యం అనేది బ్రహ్మస్వరూపం. సత్యమే ఉత్తమమైనటువంటి వ్రతం. ఓ రాజా, ఇప్పటికైనా నీ ప్రతిజ్ఞను కాపాడుకో. ఒకవేళ సత్య విషయంలో నీకు విశ్వాసం లేకపోతే నా దారిని నేను వెళ్ళిపోతాను. నీలాంటి వ్యక్తితో ఇక మాటలు అనవసరం. కానీ శ్రేష్ఠుడైనటువంటి ఈ బిడ్డను మాత్రం వదిలిపెట్టద్దు, ఇతడు నీ కొడుకే అనగానే ఓ రాజా, దేవేంద్రుడు అంతటి వాడు వచ్చాడు నామకరణ మహోత్సవం రోజున. ఓ శకుంతల, నీ కుమారుడు సమస్త భూమండలానికి చక్రవర్తి అవుతాడని చెప్పాడు. ఆ మాటలు వృధా అవుతాయని నేను అనుకోను. ఓ రాజా, నా మొర ఆలకించేవాళ్ళు కానీ, నాకు వత్తాసు పలికేవాళ్ళు కానీ ఇక్కడ ఎవరూ లేనందువల్ల నేను మళ్ళీ మా ఆశ్రమానికి మాత్రం వెళ్ళను. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను తప్ప మళ్ళీ మా తండ్రి దగ్గరికి మాత్రం వెళ్ళలేను. ఓ జనమేజయ మహారాజా, ఈ విధంగా శకుంతల మాట్లాడి వెనుతిరిగిందో లేదో మరుక్షణమే ఆకాశవాణి సత్యవాణిని వినిపించిందయా అన్నాడు. ఏమని? ఓ దుష్యంత మహారాజా, నీ వల్ల నీ పిల్లవాడు శకుంతలాదేవికి పుట్టాడు. పుత్రుణ్ణి తిరస్కరించొద్దు. శకుంతల నీకు ధర్మపత్ని. ఆమెను నిందించడం, పరిహసించడం, పరాభవించడం నీకు శ్రేయస్కరం కాదు. ఈ పవిత్ర స్త్రీమూర్తి చాలా గొప్పది. ప్రతి మాసము పవిత్రమైనటువంటి స్త్రీమూర్తులకు కలిగేటటువంటి రజోదోషం వల్ల వారి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. ఓ రాజా, ఈమె నీ భార్య. గాంధర్వ విధిలో వివాహం చేసుకున్నావు. ఈ పిల్లవాడు నీ కొడుకే అని ఎప్పుడైతే ఆకాశవాణి చెప్పిందో దేవదిందులు మోగినాయి. దేవతలందరూ కూడా సంతోషంతో పూల వాన కురిపించారు అక్కడ. అప్పుడు దుష్యంతుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం సావధానంగా వినాలి, ఎందుకు ఈ విధంగా చేశాడు అని. ఓ సభాసదులారా, ఓ సామంతులారా, దేవతల యొక్క సత్యవచనాలు మీరు ఆలకించారు కదా, ఇక నా మాట కూడా వినండి. ఈ బాలుడు నా కుమారుడే. శకుంతలాదేవి పలికిన ప్రతి మాట సత్యమే. ఇదంతా నాకు తెలుసు. అయితే ఎందుకు నేను తెలియదన్నానో ఇప్పుడు మీకు చెబుతున్నాను, వినండి. ఈ శకుంతల చెప్పినటువంటి మాటలు ఆధారం చేసుకొని నేను గనక ఈ తల్లి కొడుకులను గనక అంగీకరిస్తే మీరు ఈ విషయంలో సందేహిస్తారని, మా మధ్య కళంకాన్ని ఊహిస్తారని భయపడి అలా అభినయించాను అని పలికి పుత్రుని దగ్గరగా తీసుకొని గాఢంగా ఆలింగనం చేసుకొని తలని ప్రేమతో మురుక్కుని పరవశించిపోయాడు దుష్యంత మహారాజు. ఎప్పుడెప్పుడానో ఎదురు చూస్తున్నాడు. ఆకాశవాణి అడ్డు తొలగించింది. ఓ జనమేజయ మహారాజా,
ఆ తర్వాత దుష్యంతుడు ప్రేమతోటి శకుంతల దగ్గరికి వచ్చి, దేవి, పవిత్రమైనటువంటి మన వివాహ బంధం ఇక్కడ ఎవరికీ తెలియదు. ప్రజలలో సందేహాలు తలెత్తకుండా నేను ఈ విధంగా ప్రవర్తించాను. ఇప్పుడంటావా అందరూ నిన్ను పవిత్రంగా భావించి ఆరాధిస్తారు. మన పుత్రుడైనటువంటి ఈ సర్వదమనుడికి వెంటనే యువరాజ పట్టాభిషేకం జరిపించడానికి నేను ఏర్పాట్లు చేస్తాను. ఆ సర్వదమనుడే భరతుడు అనేటువంటి పేరుతోటి మన దేశానికి భారతదేశం అనేటువంటి కీర్తి తెచ్చాడు. భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని పేరు వచ్చింది. ఓ శకుంతల, ఆ సమయంలో నువ్వు పలికినటువంటి కఠోర వచనాల వెనక ఉన్నదంతా నా మీద ప్రేమేనని నాకు బాగా తెలుసు. నీ మాటల్ని నేనేం మనసులో పెట్టుకోను. ఓ కళ్యాణి, కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ శీలాన్ని శంకించాను. మీ తల్లిదండ్రులను కూడా దూషించాను. వాటన్నిటిని నువ్వు కూడా మర్చిపో అన్నాడు దుష్యంతుడు. అప్పుడు శకుంతలాదేవి సంతోషంతో పరవశించిపోయి భర్త యొక్క పాదాల మీద పడి నమస్కరించింది. ఓ జనమేజయ మహారాజా, ఆ తర్వాత భరతుణ్ణి యువరాజుగా అభిషేకించాడు. ఆ తర్వాత 100 సంవత్సరాలు ఈ భూమిని పరిపాలించినటువంటి దుష్యంతుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు శరీరాన్ని చాలించి. భరతుడు చక్రవర్తి అయి రాజ్యపాలనం చేయటం మొదలుపెట్టాడు. చక్రవర్తిగా భరతుడు ఎందరో రాజులని, చక్రవర్తులని, సామంతులని జయించాడు. రాజ్యాన్ని చక్కగా విస్తరింపజేశాడు. అనేక యజ్ఞాలు చేశాడు. తాతగారైనటువంటి కణ్వ మహర్షి యొక్క ఆధ్వర్యంలో గోవితతము అనేటువంటి గొప్ప అశ్వమేధ యాగాన్ని కూడా నిర్వహించాడయా. అంతటి గొప్పవాడు ఆ భరతుడు. ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. పాలకుడైనటువంటి రాజు విషయంలో పాలింపబడే ప్రజలకి పూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. అప్పుడే రాజ్యంలో అభ్యుదయం అలవరారుతుంది. శకుంతలను దుష్యంతుడు నిరాకరించడం, తిరస్కరించడం తప్పు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. మరికొంతమంది దుష్యంతుడు శాపవశాత్తు నిజంగానే మర్చిపోయాడని చెప్పుకుంటూ ఉంటారు. కానీ శాపం కానీ మర్చిపోయినటువంటి విషయం కానీ వ్యాసుల వారు ఎక్కడా చెప్పలేదు. అవన్నీ నిరాధారమే, అవన్నీ తప్పు. అవి ఎక్కడా వ్యాస మహర్షి రాయలేదు. అయితే రోగం కంటే చికిత్సే దారుణం అన్నట్లుగా ఉంటుంది కొంతమంది చెప్పే జవాబు. అది మనం పరిగణలోకి తీసుకోకూడదు. దుష్యంతుడు శకుంతలాదేవిని ఎందుకు తిరస్కరించాడో అటు సభకి ఇటు భార్య అయినటువంటి శకుంతలాదేవికి దుష్యంతుడే వివరంగా చెప్పాడు. చివర్లో కేవలం ప్రజలను దృష్టిలో పెట్టుకొని అలా ప్రవర్తించినట్లుగా చెప్పాడు. సరి అయినటువంటి నిదర్శనాలు చూపించకుండా ఒకవేళ మోహంతో దుష్యంతుడు గనక శకుంతలను అంగీకరిస్తే ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. అది మనం అర్థం చేసుకోవాలి. రాజు యొక్క వ్యక్తిగత విషయాలైనా సరే అనుమానాస్పదంగా ఉండకూడదు, స్పష్టంగా ఉండాలి అనేది ఇక్కడ ప్రభు అయినటువంటి దుష్యంతుడి యొక్క నిశ్చితమైనటువంటి అభిప్రాయం. ధర్మస్పృహ కలిగినటువంటి ప్రభువులు ఎవరైనా సరే ఇట్లాగే చేస్తారు అని మనం అర్థం చేసుకోవాలి. రేపటి రోజు మనం కలుసుకొని మళ్ళీ ఇక గంగా శంతనుల యొక్క వివాహం, ఆ తర్వాత దేవవ్రత నామధేయుడైనటువంటి భీష్ముడి యొక్క జననం మొదలైనటువంటి విషయాలని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి.